ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అంటే మల్కాజ్గిరిలో ప్రజలే ముఖ్యము, పార్టీలు ముఖ్యం కాదని చెప్పడానికి ఇది ఒక సాక్షాత్తు ఇది ఒక నిదర్శనము. అంటే ఈరోజు ఒక గొప్ప వీరనారి అయినటువంటి సాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని కొంతమంది దుండగులు, కొన్నిసార్లు ఏమో జిహెచ్ఎంసీ వాళ్ళని చెప్తున్నారు, ఇంకా తేలలేదు, పోలీస్ శాఖ వారు చెప్పాలి. వారు ఈరోజు ఈ ఐలమ్మ గారి విగ్రహాన్ని అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి పాత విగ్రహాన్ని తీసివేసి ఇక్కడ ఉన్నటువంటి రజక సోదరులకు కానివ్వండి, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అన్ని పార్టీల అన్ని కులాల వ్యక్తుల మనోభావాలను దెబ్బతీశారు. మేము ఒకటి చెప్పదలుచుకున్నాము, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ మాజీ ఎమ్మెల్యే గారు, కొత్త ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల మనోభావాలను గౌరవించేవారే, ప్రజలకు అండగా నిలబడేవారే. మరి ఎవరో చేసిన దానికి ఈరోజు మనమందరం కూడా మనలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా లీగల్ గా అటువంటి దుండగుల పైన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటూనే ఈరోజు ఒక కనువిప్పుగా మనం భావిద్దాం. మరొక్కసారి మన ఐలమ్మ గారి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే మరొకసారి ఈ యొక్క సమస్య పైన మనం దృష్టి పెట్టే అవకాశం మనం వచ్చిందని పాజిటివ్ గా తీసుకుందాము. ఇన్నాళ్లు మనము ఒకవేళ పట్టించుకోకపోయి ఉంటే ఈ దోపిఘాట్ కి సంబంధించినటువంటి అన్ని పనులను, డెవలప్మెంట్ ని, మన రజక సోదరుల అభివృద్ధిని ఈరోజు ఈ సందర్భంగా మనం మరొక్కసారి గట్టిగా తీసుకొని ఈ దోపిఘాట్ లో అన్ని సదుపాయాలు పూర్తి చేసే వరకు ఐకమత్యంతో పోరాటం చేద్దాం. మీరు ఎప్పుడు ప్రోగ్రాం పెడితే ఆ రోజు వెంటనే సంబంధిత అధికారులందరినీ కలుద్దాం. అందరి నాయకులు కూడా మల్కాజ్గిరిలో కలిసి వస్తారన్న పూర్తి విశ్వాసం నాకుంది. మరి చేసిన దుండగులు కూడా చెప్తున్నాం, మిత్రులారా ఖబర్దార్, దయచేసి మల్కాజ్గిరి ప్రజల వద్ద మీరు చిచ్చు పెట్టకండి. మల్కాజ్గిరిలో మీరు అనుకున్నట్టుగా ఏ రాజకీయ పార్టీ నాయకుల మధ్య వైషమ్యాలు గాని వైరుధ్యాలు గాని లేవు. ముఖ్యంగా ఇటువంటి మహానుభావుల విగ్రహాల్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి వచ్చే వాళ్లే. అనవసరంగా ఒకరి పేరుని బదనాం చేసే ప్రయత్నం మీరు దయచేసి చేయదు. ఎవరో దుందుడుకు చర్యలు, చిన్నమంది పోరాలు, చిన్నపిల్లలు చేసినటువంటి ఒక సంఘటనతో ఎవరిని మనం బదనాం చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మల్కాజ్గిరిలో అన్ని పార్టీ నాయకులు, అది ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి, గత ఎంపీలు కానివ్వండి, లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఈ విషయాల్లో పూర్తిగా సహకరిస్తారు. సహకరించే వరకు మీ వెంట నేనుంటా. మనందరం కూడా మన హక్కుల్ని కాపాడుకుందాం, ఈ దోపిఘాట్ ని డెవలప్ చేసుకుందాం, సాకలి ఐలమ్మ స్ఫూర్తిని మన మల్కాజ్గిరి ప్రజల గుండెల్లో నింపుతాం. ఆమెని ఆదర్శంగా తీసుకొని మన వీర నారి మహిళలు మనం చూసినాం బేగంపేటలో ఏ విధంగా గన్ను పట్టుకుని వస్తే ఉతికి ఆరేసిర్రు. ఐలమ్మ స్ఫూర్తి అని చెప్తా ఉన్నా నేను. అటువంటి స్ఫూర్తిని మల్కాజ్గిరి ప్రజలందరిలో, ఆడపడుచుల్లో మనం నింపే ప్రయత్నం చేద్దాం, పాజిటివ్ గా ముందుకు వెళ్దామని పిలుపునిస్తూ ఈ రోజు ఈ శుద్ధి కార్యక్రమానికి విచ్చేసి మరి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, నా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జోహార్ 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 జోహార్.